నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. వెజ్ మంచూరియా బండి మీద దొరికే వెజ్ మంచూరియా చాలా టేస్టీగా. క్యాబేజీని మొత్తం క్యాబేజీలో 3 భాగాలుగా ఒక 4 భాగాలు ఉంటే 3 భాగాల క్యాబేజీతో నేను ఈ వెజ్ మంచూరియాని చేస్తున్నాను. 3 భాగాలుగా ఉన్న క్యాబేజీని పక్కన పెట్టుకున్నాను. తర్వాత 2 క్యారెట్లను, ఉల్లికాడలు సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాబేజీని కూడా చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ప్రీతి జోడికి మిక్సీ జార్లో మిక్సీ పట్టాను, ఇలాగ వచ్చింది. మీరు కావాలంటే సన్నగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మసాలాకి, గరం మసాలాకి 1 స్పూన్ సాజీర, 1 స్పూన్, ఒక 2 యాలకులు, ఒక 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి, కొద్దిగా దానిలో ధనియాల పొడి కూడా వేసి మిక్సీ జార్లో వేసుకొని గరం మసాలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం క్యాబేజీ, క్యారెట్, ఉల్లికాడల్లో దానిలో మనం గరం మసాలా పౌడర్ 1 స్పూన్, 1 స్పూన్ పసుపు, కారం, ఉప్పు తగినంత, మైదా ఒక 2 స్పూన్ల, పెద్ద స్పూను 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి అంటారు కదా, నేను ఇప్పుడు వేసింది కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి, ముందుగా వేసింది మైదా. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఒకవేళ మీకు పిండి క్యాబేజీ తురుము అనేది ఇంకా మనకి ఉండల్లాగా చుట్టడానికి రాలేదు అంటే మైదా పిండి అనేది ఇంకొంచెం వేసుకోండి. నేను ఒక 5-6 స్పూన్ల, పెద్ద స్పూన్ తోటి 5-6 స్పూన్ల మైదా పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి వేసాను. వేసి మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్లో నూనెను పోసి డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనెను పోసుకొని, నూనె అనేది వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత నూనెలో నుంచి తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. మనం ఉల్లిపాయ, అల్లము చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక చిన్న సైజు 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 స్పూన్ మొక్కజొన్న పిండిని ఒక చిన్న గిన్నెలోకి పోసుకొని కొద్దిగా నీళ్ళను పోసి ఉండల్లాగా లేకుండా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తురుమును కూడా వేసి కొంచెం కలర్ వచ్చిన తర్వాత కార్న్ఫ్లోర్ ఉంది కదా, టమాటా సాస్, సోయా సాస్ను కూడా వేసి దానిలో కార్న్ఫ్లోర్ వేసిన మిశ్రమాన్ని కూడా వేసి ఈ వెజ్ మంచూరియా బాల్స్ని వేస్తే సరే, చాలా టేస్టీగా ఉంటుంది.